హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా. చాలా స్పెషల్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్, ఇన్నోవేటివ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫీచర్ ఉన్న ప్రోడక్ట్ నేను ఇంతవరకు చూడలేదు. నాకు సూపర్ స్పెషల్ అనిపించింది. ఇది అట్ ఏ టైం 2 పనులు చేయగలుగుతుంది. అది ఏంటి, ఎలా అనేది డీటెయిల్గా చూపిస్తాను. స్టీల్ సిరీస్ లాంచ్ చేసిన కొత్త హెడ్ ఫోన్స్ ఇది. మీరు సింపుల్ హెడ్ ఫోన్స్ అని అనుకోకండి, చాలా స్పెషల్ హెడ్ ఫోన్స్. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇమ్మీడియట్ మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. స్టీల్ సిరీస్ మీ అందరికి తెలుసు కదా, దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్పోర్ట్స్ గేమర్స్ ఫేవరెట్ బ్రాండ్ ఇది. ఇక్కడ మీరు స్టీల్ సిరీస్ది బ్రాండింగ్ ఇంకా లోగో చూడొచ్చు. బెస్ట్ హెడ్సెట్ ఫర్ PS5 అండ్ టామ్స్ గైడ్ వాళ్ళు దాన్ని సర్టిఫై చేశారు. ఇక్కడ ఫీచర్స్ అంటే గేమింగ్కి, మొబైల్ ఆడియోకి అన్నిటికీ పనికొస్తుంది. ఇన్నోవేటివ్ డిజైన్. ఇక్కడ దాని పిక్చర్ చూడొచ్చు బాక్స్ పైన. డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను. ఇంకొక డూంగుల్ కూడా వచ్చింది దాంతో. ఆర్టిస్ నోవా 7P వైర్లెస్ లో లేటెన్సీ 2.4 GHz పైన గేమింగ్కి వాడొచ్చు. బ్లూటూత్ ఫర్ మొబైల్ కూడా ఆప్షన్ ఉంది. ప్లే స్టేషన్, PC, స్విచ్, మొబైల్ అన్నిటికీ ఎనీ డివైస్కి కనెక్ట్ చేయొచ్చు. ఇంకా దీనికి ఎన్ని టైటిల్స్ ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ సైడ్లో బాక్స్ సైడ్లో మీరు చూడొచ్చు. బెస్ట్ హెడ్సెట్ ఫర్ PC, బెస్ట్ హెడ్సెట్ గేమింగ్, బెస్ట్ ఈ స్పోర్ట్ హెడ్సెట్. చాలా అంటే గేమర్స్కి నేను చెప్తున్నాను కదా, చాలా లైక్ చేస్తారు ఈ స్టీల్ సిరీస్ బ్రాండ్వి హెడ్సెట్స్. ఇక్కడ దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ మీకు వచ్చినాయో యాక్సెసరీస్ రాస్తుంది. ఇంకా అన్ని ఆప్షన్స్ అన్నీ చూడొచ్చు. ఇది 36 ohms దాని నామినల్ ఇంపిడెన్స్. ఇంకా 20 నుంచి 22 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది డ్రైవర్ది. ఇంకా మైక్ది 100 to 6.5 kHz ఉంది. ఇంకా 38 hours బ్యాటరీ లైఫ్. 15 minutes ఛార్జ్ చేస్తే 6 hours. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా యూస్ చేయొచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని. ఇంకా లో లేటెన్సీ ఉంది అందులో అని రాస్తుంది. మీకు డ్యువల్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. బ్లూటూత్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.0. ఇంకా వైర్లెస్ డొంగుల్ నుంచి 2.4 GHz బ్యాండ్ పైన కూడా మీరు PCకి ఇంకా గేమ్ కన్సోల్కి పెట్టి కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. స్పెషాలిటీ నేను చెప్పాను కదా టైటిల్లో, ఏంటి స్పెషాలిటీ అంటే ఇందులో 2 మోడ్స్ అట్ ఏ టైం యూస్ చేయొచ్చు. అంటే PCకి కనెక్ట్ చేసి మీరు మొబైల్ కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఇది ఒకటి ఫోల్డ్ దిస్ అని ఒక కార్డ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ మీరు అంటే చిన్న టాయ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది నీట్గా ఇట్లా కాటన్ బ్యాగ్లో ప్యాక్ చేసి వచ్చింది మన స్టీల్ సిరీస్ది ఆర్టిస్ నోవా 7P వైర్లెస్ హెడ్సెట్. ఇంకా ఈ బాక్స్లో కింద మీకు అన్ని యాక్సెసరీస్ వచ్చినాయి. ఇవన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1 by 1 డీటెయిల్గా చూపించేస్తాను. ఇది దాని డోంగుల్ టైప్స్. ఇది మీరు PCకి దేనికైనా కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఒక బటన్, దానికి ఒక వైట్ LED ఇండికేటర్ ఉండి బ్యాక్ సైడ్ స్టీల్ సిరీస్ లోగో ఉంది. ఇంకా 2 కేబుల్స్ ఎక్స్ట్రా Type-C కేబుల్స్ వచ్చినాయి. ఒక డోంగిల్కి కనెక్ట్ చేయడానికి, ఇంకోటి ఛార్జింగ్ కోసం. ఇంకా ఒకటి 3.5mm to 3.5mm ఆక్స్ కేబుల్ కూడా వచ్చింది. వైడ్ మోడ్లో కూడా ఈ హెడ్సెట్ని మీరు యూస్ చేయొచ్చు. ఇది మీరు డోంగిల్కి ఒకవేళ మీరు కంప్యూటర్, PCకి దేనికైనా బ్యాక్ సైడ్ కనెక్ట్ అయితే సిగ్నల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఒకటి ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా ఇచ్చారు. అంటే ఫ్రంట్లో కూడా పెట్టుకొని మీరు రేంజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే దీని రేంజ్ వచ్చేసి మీకు అరౌండ్ మీకు 40 feet అంటే 12 meters వరకు ఉంది. ఇది మన హెడ్సెట్ చాలా బాగుంది. వెయిట్ వచ్చేసి అరౌండ్ 324 grams. మీరు వెయిట్ దాన్ని చూడకండి, నేను యూస్ చేసిన తర్వాత ఎట్లా ఉందో తర్వాత చెప్తాను. కింద మీరు చూడొచ్చు ఒకటి ఫ్యాబ్రిక్ది ఎలాస్టిక్ స్ట్రాప్ వచ్చింది. అంటే హెడ్ బ్యాండ్ పైన మీకు వెయిట్ పడదు, ఆ స్ట్రాప్ పైన పడుతుంది. హెడ్ బ్యాండ్ బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అవి ఇదంతా స్టీల్దే హెడ్ బ్యాండ్, చాలా బాగుంది. ఇంకా ఇది కంప్లీట్లీ హెడ్సెట్ మొత్తం అడ్జస్టబుల్, ఎనీ సైజ్కి ఫిట్ అవుతుంది. అది మూమెంట్ అది చాలా స్మూత్ ఉండి ఫ్రిక్షన్లెస్ ఉండేసి సూపర్ ప్రీమియం ఫినిషింగ్ ఇంకా లుక్స్ ఉన్నాయి. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా ఇయర్ కప్స్ కూడా గ్రాండ్ ఉండేసి మీకు క్లోజ్డ్ బ్యాక్ టైపే. 40mm డ్రైవర్ కూడా చూడొచ్చు ముందు నుంచి. ఇంకా బ్రీదబుల్ ఫ్యాబ్రిక్వి మీకు మెమరీ ఫోమ్ తోటి ఇయర్ కప్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ దాని స్టీల్ గ్రిప్ది లోగో చూడొచ్చు. ఇంకా ఇది బ్యాక్ ప్లేట్ మీరు డిటాచ్ కూడా చేయొచ్చు, మ్యాగ్నెటిక్ ఉంది. జస్ట్ అంటే వేరే వాళ్ళ దగ్గర డిఫరెంట్ కలర్స్వి, డిఫరెంట్ థీమ్స్వి, లేకపోతే మీరు దానికి స్టిక్కరింగ్ లాంటివి అవన్నీ చేయించుకోవచ్చు. ఇంకా ఇది మైక్రోఫోన్, ఇంకా సిస్టమ్, ఇంకా అంటే ఆపోనెంట్స్ వాయిస్కి మీరు బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే గేమింగ్ అప్పుడు వాల్యూమ్ కంట్రోల్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. Type-C పోర్ట్, ఇంకా బ్లూటూత్కి ఇంకా వైర్లెస్కి రెండింటికి పవర్ స్విచ్ ఉంది. అంటే 2 సపరేట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ మీకు మాన్యువల్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది. క్లిక్ ఫ్రీ ఉంది, అది స్మూత్ ఉంది. ఇంకా ఇటు సైడ్ మీకు మైక్ మ్యూట్ బటన్ చూడొచ్చు. ఇది మైక్ మ్యూట్ చేస్తే మీకు రెడ్ కలర్లో ఆ లైన్ కనపడుతుంది. ఇంకా ఇటు సైడ్ మీకు రిట్రాక్టబుల్ మైక్రోఫోన్ ఉండేసి కింద 3.5mm జాక్ ఉంది. మైక్ కూడా తీసి చూపించేస్తాను మీకు. ఇది చాలా మంచి డిజైన్. ఇది మీకు అసలు
ఫోల్డ్ చేసి లోపలికి అన్నప్పుడు అసలు మైక్రోఫోన్ ఉందన్నట్టే తెలియదు. అట్లా ఉంటే బావుంటది. ఎందుకంటే మనం నార్మల్ హెడ్‌ఫోన్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్ ఫ్లెక్సిబుల్ మైక్రోఫోన్. దాంట్లో మీకు ఎల్ఈడీ ఇండికేటర్ కూడా ఉంది. ఇంకా అది మ్యూట్ చేస్తే కూడా ఇండికేటర్ గ్లో అయ్యి మీకు కనపడుతుంది. తర్వాత మీకు డీటెయిల్‌గా డెమో అదంతా చూపిస్తాను. ఇయర్ కప్స్ మొత్తం కంప్లీట్ మీరు ఇటు సైడ్ తిప్పి ఫ్లాట్‌గా కూడా టేబుల్ పైన పెట్టొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పీసీకి కనెక్ట్ చేసి, గేమింగ్‌కి యూజ్ చేసి, అట్లనే మొబైల్‌కి కనెక్ట్ చేసి, ఇంకా 2 మోడ్స్ అట్ ఎ టైమ్ యూజ్ చేసి, ఇంకా దాని ఆడియో క్వాలిటీ, గేమింగ్ లేటెన్సీ, పర్ఫార్మెన్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో డీటెయిల్‌గా నెక్స్ట్ క్లిప్‌లో మీకు కంటిన్యూ చేస్తాను. చూసారు కదా స్టీల్ సిరీస్ ఆర్క్టిస్ నోవా 7P వైర్లెస్ హెడ్ఫోన్స్ది కంప్లీట్ అన్బాక్సింగ్. మీకు దాని అంటే అన్బాక్సింగ్లో మీకు ఎట్లా అనిపించింది, దాని బిల్డ్ క్వాలిటీ ఇంకా లుక్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను 2-3 రోజుల నుంచి యూజ్ చేశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. అసలు అల్టిమేట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సూపర్ టఫ్ రగ్గెడ్ ఉండేసి మంచి ఫినిషింగ్ ఉంది. ఈ హెడ్ బ్యాండ్ లెంత్ అడ్జస్ట్ చేసే ఈ అడ్జస్ట్మెంట్ కూడా ఎంత రెసిస్టెన్స్ కానివ్వండి, దాని స్మూత్నెస్ బటరీ స్మూత్ ఉండేసి అసలు నేను ఎన్నో హెడ్ఫోన్స్ చూశాను, ఫ్లాగ్షిప్వి చాలా చూశాను కదా. అసలు దీని బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ది అంటే ఎలాస్టిక్ ఇట్లా ఫ్యాబ్రిక్ది ఒక స్ట్రాప్ ఇచ్చారు కదా. యాక్చువల్లీ ఏంటంటే పైన ఉండే హెడ్ బ్యాండ్ ఇది మొత్తం స్టీల్దే, అంటే స్టీల్ సిరీస్ కాబట్టి ఇది స్టీల్దే ఇచ్చినట్టున్నారు. చాలా డ్యూరబుల్ ఉండేసి చాలా మంచి ఫినిష్ ఉండేసి అల్ట్రా ప్రీమియం రిచ్ లుక్ ఉంది. ఇంకా దాని కింద ఈ ఫ్యాబ్రిక్ది హెడ్ బ్యాండ్ కూడా ఎంత కంఫర్టబుల్ ఉందంటే ఇది యాక్చువల్గా నంబర్స్లో చూస్తే మాత్రం దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 324 గ్రామ్స్. అంటే మీకు అట్లా ఎక్కువ అనిపిస్తుంది, కానీ పెట్టుకుంటే మాత్రం తలపైన మీరు హోల్ డే పెట్టుకున్నా మీకు ఏర్పడదు. ఎంత అసలు లేనట్టే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఆఫ్ దిస్ హెడ్ బ్యాండ్ ఇది చాలా అంటే కంఫర్టబుల్ ఉండేసి మీకు అసలు తలపైన పెట్టినట్టే అనిపించదు. నేను ఎన్నో బ్రాండ్స్వి ఎన్నో పాపులర్ ఫ్లాగ్షిప్ హెడ్ఫోన్స్ అన్నీ చూశాను, వాడుతూ ఉంటాను కదా. ఇది మోస్ట్ కంఫర్టబుల్ అనిపించింది నాకు. ఎట్లా ఉంటుందంటే అసలు నేను చెప్తున్నాను కదా, అసలు నాకు పెట్టుకున్నట్టే లేదు. ఎన్ని గంటలు పెట్టుకున్నా కానీ ఏం ఇబ్బంది ఉండదు. సూపర్ కంఫర్టబుల్. ఇంకోటి మీకు చెప్పాను కదా టైటిల్లో, ఒక్కటేసారి 2 పనులు చేయొచ్చు దీంతో. అదేంటంటే ఇందులో మీకు 2.4 GHz వైర్లెస్ బ్యాండ్ తోటి అంటే డోంగుల్ తోటి కనెక్టెడ్ ఉంది కదా. అక్కడ నేను పీసీలో టైప్ సి పోర్ట్లో అక్కడ పైన పెట్టేసాను డోంగుల్. అక్కడ దాని నుంచి కనెక్ట్ చేసుకుంటే అసలు మీకు అసలు జీరో లేటెన్సీ, అసలు లేటెన్సీ ఏర్పడదు. గేమింగ్లో అల్టిమేట్ వైర్డ్ హెడ్ఫోన్స్ పెట్టుకున్నట్టే. అయితే అట్లా కనెక్ట్ చేయొచ్చు. ఇంకా మీరు బ్లూటూత్ నుంచి వేరే డివైసెస్కి మీ మొబైల్ కన్నా కానివ్వండి దేనికైనా బ్లూటూత్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇందులో లాజిక్ ఏంటంటే రెండింటికి సపరేట్ పవర్ బటన్ ఉంది. మీకు ఇక్కడ ఇండికేటర్ కూడా చూపిస్తాను. ఇప్పుడు రెండింటికి కనెక్టెడ్ ఉంది, 2 బ్లింక్ అవుతున్నాయి చూడండి. వైర్లెస్ది ఇంకా బ్లూటూత్ది. బ్లూటూత్ వర్జన్ 5.0నే. అయితే వైర్లెస్ 2.4 GHz బ్యాండ్. అయితే మీకు 2 సైమల్టేనియస్లీ పనిచేస్తాయి. అది గ్రేట్నెస్, అది ఇన్నోవేటివ్ డిజైన్. అంటే మీరు పీసీలో కనెక్ట్ చేసుకుని అటు గేమింగ్ ఆడుతూ కూడా ఫోన్కి కనెక్టెడ్ ఉంటుంది. మీరు మొబైల్లో కాల్స్ కానివ్వండి ఏమన్నా వస్తే వాట్సాప్లో చాట్ చేసేది ఉంటే ఇటు చాటింగ్ ఇటు కాల్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూనే మీరు అటు పీసీలో గేమింగ్ ఆడొచ్చు. ఇంకా మీకు గేమింగ్లో కూడా ఈ వాల్యూమ్ కంట్రోల్ కూడా మీకు మైక్రోఫోన్ వాల్యూమ్ ప్లస్ అవతల అపోనెంట్ వాల్యూమ్ అటు బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత. అంటే ఇటు పెట్టుకుంటే మొత్తం మీకు సిస్టమ్ వాయిస్ మన వాయిస్, అటు పెట్టుకుంటే మొత్తం అవతల వాళ్ళ వాయిస్, అట్లా మీరు ఎంత కావాలంటే అది కూడా ఆప్షన్ ఉంది. ఇంకా సపరేట్ మాన్యువల్ వాల్యూమ్ కంట్రోల్ కూడా సపరేట్ ఉంది. అన్నీ బాగున్నాయి. ఇది యాక్చువల్లీ స్పెషల్లీ డిజైన్ ఫర్ PS5, అందుకే 7P అని ఉంది మోడల్. మీరు P ఉంది కదా, దానికి బదులు వేరే వేరియంట్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకైతే రివ్యూకి 7P వచ్చింది కదా. ఇది బెస్ట్ ఫర్ PS5 అంటే మీ గేమ్ కన్సోల్స్కి అట్లా పెట్టుకోవడానికి అల్టిమేట్ ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి. ఇంకోటి ఒక చిన్న నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే చిన్నది, పీసీకి కానివ్వండి PS5కి పెట్టినప్పుడు అవుట్పుట్ మస్తుంది, కానీ ఫోన్కి పెడితే కొంచెం అవుట్పుట్ తక్కువ ఉంది. ఇందులో ఆప్షన్స్ మీకు వైర్లెస్ ప్లస్ బ్లూటూతే కాకుండా మీరు ఈవెన్ ఆక్స్ కేబుల్ 3.5mm to 3.5mm జాక్ ఇచ్చారు కదా, ఇది పెట్టి మీరు డైరెక్ట్ వైర్డ్ మోడ్లో కూడా యూస్ చేయొచ్చు. ఇంకా నేను చెప్పాను కదా కంఫర్ట్ అయితే అల్టిమేట్ కంఫర్టబుల్. ఇంకా దీని బిల్ట్ క్వాలిటీ అంటే టాప్ క్లాస్ సూపర్ టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉండేసి మీకు ఇయర్ కప్స్ కూడా కంప్లీట్ రొటేట్ అవుతాయి. ఇంకోటి ఇందులో మీకు లెదర్ లాంటి మెటీరియల్ కాకుండా ఈ మెమరీ ఫోమ్ ఇచ్చేసి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఇయర్ కప్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే అసలు స్వెట్టింగ్ అనేది జీరో. అసలు నేను చెప్తున్నాను కదా మొత్తం ఎయిర్ సర్క్యులేషన్ ఉండేసి కొంచెం మీకు సౌండ్ లీక్ అవుతుందేమో, అంటే మీరు మ్యాక్స్ వాల్యూమ్ పెట్టుకుంటే పక్క వాళ్ళకి వినపడుతుందేమో, కానీ నథింగ్ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే
అంటే మంచి నాయిస్ ఐసోలేషన్ అది కూడా బాగానే ఉంది, కానీ మన కంఫర్ట్ చాలా కంఫర్టబుల్ ఉంది. ఇంకోటి ఇది రౌండ్ షేప్ మొత్తం, కొన్ని మంచి పాపులర్ బ్రాండ్స్ కూడా రౌండ్లో డిజైన్ చేస్తాయి కదా ఇయర్ కప్స్, అవి ఎంతైనా రౌండ్ అన్కంఫర్టబుల్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మన చెవి షేప్ ఎట్లా ఉంటుందో అదే స్టైల్లో దీని కటింగ్ ఇంకా దీని షేప్ డిజైన్ ఉంది, దానివల్ల సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి. ఇంకా ఇది బ్యాక్ సైడ్ ఈ ప్లేట్ మ్యాగ్నెటిక్ ఉంది, ఇది డిటాచ్ అవుతుంది. ఇట్లాంటి కస్టమైజ్ ప్లేట్స్ కూడా మీరు కావాలంటే డిజైన్ చేయించుకోవచ్చు, దీనిపైన రేడియం స్టిక్కరింగ్ అట్లా కూడా చేయించవచ్చు. ఇంకా కావాలంటే డిఫరెంట్ కలర్స్ కూడా ఆప్షనల్ యాక్సెసరీస్లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కానీ పెద్దగా అది నాకంటే అదో ఫీచర్ లాగా ఏమనిపించలేదు, జస్ట్ స్టైల్ కోసం మీరు. కానీ ఆర్జీబీ లైటింగ్ ఉంటే ఏమన్నా చేయొచ్చు, కానీ ఇందులో లైటింగ్ ఒకటి మిస్ ఉంది. ఇంకా మైక్రోఫోన్కి మ్యూట్ బటన్ ఉంది. ఇంకోటి ఇందులో మైక్రోఫోన్ డిజైన్ కూడా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మైక్రోఫోన్ కంప్లీట్, అసలు మీరు మొత్తం దాన్ని రిట్రాక్టబుల్, మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి పెడితే అసలు మైక్ ఉన్నట్టు కూడా తెలియదు. మీరు ఇక్కడ నుంచి లాగితే అది కూడా ఫ్లెక్సిబుల్ మైక్రోఫోన్, మీరు ఎంత అంటే అంత మీరు ట్విస్ట్ చేసుకొని ఎక్కడంటే అక్కడ మీకు కంఫర్టబుల్ ఉండేలాగా పెట్టుకోవచ్చు. ఇంకోటి మైక్కి కూడా మీకు ఇండికేటర్ ఉంది, ఇక్కడ నేను మ్యూట్ చేస్తే ఇక్కడ రెడ్ వస్తుంది, అది మ్యూట్ చేస్తే మీకు రెడ్ ఇండికేటర్, అంటే మీరు ఇట్లా ముందుకున్నప్పుడు మీకు రెడ్ కనపడుతుంది. అది దానివల్ల మీకు ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది మైక్ మ్యూట్లో ఉందని చెప్పేసి. అయినా కూడా మైక్ మీరు మ్యూట్ చేసినా ఏది చేసినా కానీ మీకు లోపల దాని డ్రైవర్స్లో స్పీకర్స్లో మీకు బీప్ సౌండ్ కూడా వస్తుంది. 40 mm డ్రైవర్స్ ఉన్నాయి. ఇంకా ఆడియో క్వాలిటీకి వస్తే మాత్రం గేమింగ్కి అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ వైర్లెస్ హెడ్ఫోన్స్ అని చెప్పొచ్చు. మీరు వైర్లెస్ డోంగిల్ పైన అయితే మీకు అసలు డిలే లేనే లేదని చెప్పొచ్చు. ఇంకా ఫుడ్ స్టెప్స్ కానివ్వండి, ఇంకా 360 స్పేషియల్ ఆడియోకి కూడా సపోర్ట్ ఉంది కదా మీకు. ఫుడ్ స్టెప్స్ కానివ్వండి, అవి అసలు అల్టిమేట్. మీరు FPS గేమ్స్ అట్లా ఆడుతున్నప్పుడు మీకు దీంట్లో వచ్చే మజా అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. గేమింగ్కి అల్టిమేట్. ఇందులో బేస్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఎక్స్క్లూజివ్లీ ఇది మ్యూజిక్ లవర్స్కి మాత్రం నచ్చకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఫ్లాట్గా ఉంది. అంటే వీళ్ళది సోనార్ ఆడియో అని చెప్పేసి మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని కస్టమైజేషన్ ఈక్యూస్ అవి పీసీలో చేసుకోవచ్చు. కానీ ఎంతైనా కానీ మ్యూజిక్ కోసం సపరేట్గా డిజైన్ చేసినవి అవి ఎట్లా ఉంటాయంటే అవి కొంచెం వి షేప్ టైప్ ఈక్వలైజర్ సెట్టింగ్ ఉండేసి మీకు అంటే కన్జ్యూమర్ లెవెల్ కస్టమర్స్కి ఇంకా బయర్స్కి నచ్చేలాగా అట్లా ట్యూన్ చేస్తుంటాయి కదా. ఇది అట్లా కాకుండా ఇది ఎక్స్క్లూజివ్లీ గేమింగ్ కోసం, అంటే మీకు మిడ్స్ కానివ్వండి, వోకల్స్ కానివ్వండి, ఇంకా స్టీరియో సపరేషన్, సౌండ్ విడ్త్ అది ఎక్కువ ఉండేసి క్యారెక్టర్స్ గేమింగ్లో ఎవరు ఎక్కడ ఉన్నారని తెలియడానికి అట్లా దానికి డిజైన్ చేసినాయి. కాబట్టి గేమింగ్కి అల్టిమేట్ ఉంటాయి, కానీ మ్యూజిక్కి కూడా మీరు వాడచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీకు 20 Hz నుంచి 22 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. మైక్రోఫోన్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంది, మీకు అరౌండ్ 100 Hz నుంచి మొదలు పెడితే మీకు 6.5 kHz వరకు ఉంది. జనరల్గా మైక్రోఫోన్స్ది కొంచెం తక్కువే ఉంటుంది ఇట్లాంటి, అంటే మీకు హెడ్సెట్స్లో. ప్రో మైక్స్లోనే మీకు అప్ టు 20 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. ఇందులో 6.5 kHz వరకు ఉంది. అది కూడా మీకు ఆడియో శాంపిల్ రికార్డ్ చేసి వినిపించేస్తాను. అంత గలీజ్ కూడా ఏం లేదు, బాగానే ఉంది. కానీ ఓవరాల్గా నాకు చాలా నచ్చింది, అంటే దీని బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, దీని ఆడియో పర్ఫార్మెన్స్, ఇంకా నేను చెప్పాను కదా 2 jobs at a time, అది చాలా నచ్చింది. మనం ఎప్పుడు పీసీలో నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఇది పెట్టుకొని మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సడన్ ఫోన్లో కాల్స్ వస్తే కాల్స్ కూడా మాట్లాడవచ్చు, వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు. అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి కంఫర్ట్, అల్టిమేట్ కంఫర్ట్ నచ్చింది నాకు. ఇంకా ఆడియో క్వాలిటీ కూడా ఓవరాల్ బాగుంది. నాయిస్ లెవెల్స్ అవి కూడా మీకు తక్కువ ఉండేసి, డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, కానీ ఫోన్ పైన మీకు ఆడియో అవుట్పుట్ కొంచెం తక్కువ ఉంది. ఇంకా మీకు సిస్టమ్ పైన కానివ్వండి, PS5 గేమ్ కన్సోల్ పైన అట్లా దానిపైన పర్ఫెక్ట్ ఉంది ఆడియో. ఇంకా మీకు 360 స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంది కాబట్టి గేమింగ్లో మీకు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు బాగుంది, బేస్ బాగుంది, మీకు మిడ్ వోకల్ క్లారిటీ బాగుంది, ఇంకా ట్రెబుల్ కూడా ఓకే ఉంది, డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను కదా, మీరు కావాలంటే ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈక్యూ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పారామెట్రిక్ ఈక్యూ ఉంది, మీరు ఎట్లా అంటే అట్లా ట్యూన్ చేసుకోవచ్చు. అవన్నీ ఫీచర్స్ అంటే నాకు ఓవరాల్గా నాకైతే అసలు ఎక్కడ కూడా ఇది నచ్చలేదని చెప్పడానికి లేకుండా అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఈవెన్ మీరు వైర్డ్ మోడ్లో కూడా యూస్ చేయొచ్చు. ఇంకోటి ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా ఒకటి ఇచ్చారు కదా, టైప్ ఏ నుంచి టైప్ సి పోర్ట్ది. అదేంటంటే మీకు అది ఒకవేళ పీసీకి మీకు ఫ్రంట్ సైడ్లో టైప్ సి పోర్ట్ లేదు, బ్యాక్ సైడ్ ఉంది. ఒకవేళ డోంగిల్ మీరు బ్యాక్ సైడ్ పెడుతున్నారనుకోండి, అప్పుడు డిస్టెన్స్ రేంజ్ ఎట్లాగో దీంట్లో 12 meters అంటే 40 feet వరకు రేంజ్ ఉంది. కానీ అట్లా బ్యాక్ సైడ్ పెడుతున్నప్పుడు మీకు సిగ్నల్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం ఎక్కువ దూరం వెళ్తే. దానికోసం అని ఏం చేశారంటే వాళ్ళు టైప్ ఏ నుంచి ఒకటి ఎక్స్టెన్షన్ కేబుల్ ఇచ్చారు, దానికి
దానికి మీరు ఆ డోంగిల్ పెట్టి అటాచ్ చేసి యూస్ చేయొచ్చు. ఇంకా రేంజ్ ఇంక్రీజ్ చేయడానికి. ఇంకోటి ఛార్జింగ్కి కేబుల్ ఉంది. ఛార్జింగ్ అంటే గుర్తొచ్చింది, 38 అవర్స్ వాళ్ళు బ్యాటరీ లైఫ్ అన్నారు, కానీ 24 అవర్స్ అయితే ఒక హోల్ డే అయితే కంటిన్యూస్లీ మస్తు నడుస్తుంది. ఇంకోటి 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 5-6 గంటలు కూడా బ్యాకప్ వస్తుంది. ఇంకా వాల్యూమ్ కంట్రోల్ కూడా మీకు మాన్యువల్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది ఇక్కడ సైడ్లో. మీరు ఎంత అంటే అంత ఇక్కడ ఇయర్ కప్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటు మొబైల్కి వాడచ్చు, అటు పీసీకి వాడచ్చు, అటు మీరు గేమ్ కన్సోల్కి వాడచ్చు, ఇంకా నింటెండో స్విచ్ ఉంటే దానికి అన్నిటికీ, దేనికి ఆల్రౌండర్, అన్నిటికీ పనికొస్తుంది. అట్ ఎ టైం 2 జాబ్స్ కూడా చేస్తుంది. అయితే ఎట్లా అనిపించింది మీకు ఇది? స్టీల్ సిరీస్ది ఆర్టిస్ నోవా 7P వైర్లెస్ హెడ్ఫోన్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని మైక్రోఫోన్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకు వినిపిస్తాను. ఇప్పుడు ఆన్ చేశాను మైక్రోఫోన్. అంటే నా వాయిస్ నాకు కూడా ఇందులో మానిటరింగ్కి వినపడుతుంది. బాగుంది ఆడియో క్వాలిటీ మైక్రోఫోన్ది. అంటే జనరల్గా ఏంటంటే ఇట్లాంటి మైక్రోఫోన్స్లో మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లిమిటెడే ఉంటుంది. కానీ మీరు వింటున్నారు కదా, మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వచ్చేసి దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి మీకు బయట నాయిసెస్ అవి కూడా మీకు చాలా అంటే తక్కువనే వస్తాయి. బయట డిస్టర్బెన్స్లు అవి ఉన్నా కానీ ఏఐ ప్రాసెసింగ్ ద్వారా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అది ఉంది ఫీచర్. ఎట్లా అనిపించింది స్టీల్ సిరీస్ ఆర్టిస్ నోవా 7Pది మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. హలో చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. మీకు మైక్ వద్దనుకుంటే మీరు రిట్రాక్ట్ చేసి ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేయచ్చు. ఇంకా కావాలంటే మ్యూట్ కూడా చేసేయచ్చు. ఇట్లా మ్యూట్ చేసేస్తే మీకు వినపడదు ఇంకా ఆడియో. మీరు ఆన్ కూడా చేసుకోవచ్చు. మీకు బీప్ సౌండ్ కూడా వస్తుంది మ్యూట్ చేసినప్పుడు. అయితే ఇది దీని మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ.